కిరామన్న గుట్ట దగ్గర మేము ఎక్కేది మొత్తం ఒక వీడియో తీస్తున్నాం. అందరూ అందరూ దిగుతున్నారు. కొంచెం లేట్ అయింది మాకు. డాడీ పట్టుకుంటావా? ఎందుకు ఏం మాట్లాడరా? ఒకనే పోతారా? పోయినసారి అయితే అందరం కలిసి ఉంటాం. ఈసారి అయితే ఇగో ఇప్పుడు కూడా చాలా మంది అయినాం. పోయినసారి కన్నా ఎక్కువ అయిపోయినాం అనమాట. మంజుల 2 పిల్లలు ఇంకో మా తమ్ముడు అందరం కలిసి వచ్చాం. ఈసారి వాళ్ళు మిస్ అయ్యారు. తమ్ముడికి బదులు తమ్ముడు వచ్చిండు, సాయి తమ్ముడు. అందరూ అయిపోయారు. కాలు గుంజుతున్నాయి అక్క. అవునా? కాలు గుంజుతున్నాయి అంట. వీడియోలో పడరంట. కాళ్ళు వస్తున్నాయి శ్రీజ, కాలు గుంజుతున్నాయి. ఇప్పుడు ఎట్లా ఎమలకొండ గుట్టెక్కి ఎక్కినా రాళ్ళ మీద ఇంకా మెట్లు రాళ్ళ మీద ఎక్కడే కష్టం. వాడు వెనుక వాడు వేరే సింగిల్ వాడు. కాళ్ళు వస్తున్నాయా? మనందరం మళ్ళీ ఎవలకుండా గుట్టెక్కుదాం. మంచి గుట్టారా? దేవుడు గుట్ట. ఇప్పుడు ఆగుదామా? కాళ్ళు వస్తున్నాయి అంట శ్రీజకి. మాదే అయితే వీడియో తీస్తున్నాడు. వీడియోనే ఇస్తున్నాడు. కాదు శ్రీజ మాటలు వినబడాలి. ఎవడా ఏంది ఏంది మా శ్రీజ కొబ్బరికాయ పడే తిరుదండలేసిర్రు. హాయ్ హాయ్. నువ్వు ఎక్కడ నాన్న కూర్చున్నావు? అట్ట తిప్పుకుంటా పడేసి అటు నీకు మెట్లు ఎట్లా చూసుకోవాలని ఉంది. నీకు మెట్లు ఎక్కాలి పుణ్యం. వచ్చినప్పుడు ఎట్లా పోవాలరా తల్లి? మనం కళ్యాణానికి 100 రూపాయలు పెద్దగా సమర్పించారు. చెప్పులు లేకుండా వచ్చినా నేను లాస్ట్ ఒక క్వశ్చన్ వేస్తా, అది చెప్పకపోతే అప్పుడు చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఏమేస్తారు? వాడు స్టార్ట్ అయినాయి. మళ్ళీ మెట్లు ఎక్కుదాం. లెక్క పెడుతున్నా తమ్మి. అధ్యక్షుడు మండల అధ్యక్షుడు సాయి కళ్యాణానికి 500 రూపాయలు కథంగా సమర్పించారు. అరిగ సాయిలు మోత్కూరు కుర్ర సంఘం మండల అధ్యక్షుడు రాయల గ్రామస్తులు సాయి కళ్యాణానికి 500 రూపాయలు కథంగా సమర్పించారు. గుడికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. గుడి లోపలికి అయితే వచ్చేసాం.
ఫస్ట్ టైం మేమైతే మస్తు ప్రతి సంవత్సరం వస్తాం. అందరం చదువు వచ్చినప్పుడు ఇది వస్తాయి. ఫస్ట్ శ్రీజ అని ఎప్పుడు పెట్టుకోవచ్చు మాకు ప్రసాదం దొరుకుతుంది. దొంగ శ్రీజ నీ వల్ల ప్రసాదం లడ్డు ముఖ్యంగా 2-3 సార్లు అంటే గుడికి రావాలి ప్రసాదం కోసం వస్తారు. ఇక ప్రసాదం కూడా లేదు. ఇక మేము కొట్టుకున్న కొబ్బరికాయలు ఏదైనా ప్రసాదం అంటే దర్శనం అయితే దేవుడిని దర్శించుకున్నాం కానీ ఇప్పుడు కొబ్బరికాయ ఇంకా చూసుకోరు రాళ్ళు ఉన్నాయి. వీడియో కెమెరా మీద కూడా కొబ్బరికాయ ఉంది కదా. ఇటు 3 సార్లు సైడ్ ఇది యాక్చువల్లీ శివుడు ప్రదక్షిణ చేయొద్దు. వాడికి శివుడికి అభిషేకం చేస్తే వాటర్ ఆ నుంచి ఇదైతే లాస్ట్ అయితే పోయి కొబ్బరికాయ పెట్టాలి. దర్శనం ట్రాక్ అక్కడ ఎందుకు పోతున్నావు? ఇలా పట్టొద్దా? ఎందుకు ఊరుకొస్తుర్రో నాకు శివాలైతే తర్వాత మా తలకాయ ఊపిస్తలేదు అదా ఊపిస్తలేదు అన్నాక తర్వాత పుణ్యానికి వస్తుంటే ఎట్లా ఏమైతుంది? ఫస్ట్ మమ్మీ
జరా హరికృష్ణ సాగర కళ్యాణానికి 30 రూపాయలు కట్టంగా సమర్పించారు. భక్తులు స్థిరపోతారు. సాగర కళ్యాణానికి 11 గ్రామస్తులు 205 రూపాయలు కట్టంగా సమర్పించారు. 205 చెప్పుకున్నారు. చంద్రబాబు చిన్నగోపాల ప్రసాదం అంటే ప్రసాదం లేదు అన్నీ అయిపోయినాయి అన్నదేమో అనుకున్నాం. ఫస్ట్ దర్శనంకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి ప్రసాదం దొరకలే. బయటికి పోయి ఇక ఫోటోలు అటు ఇటు తిరిగేటప్పటికి మళ్ళా పెడుతుంటే మళ్ళీ లైన్ కట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకున్నాము. ఎంతైనా అదృష్టం ఉండాలి. అసలు అయిపోయింది మనకి ఏమి ప్రసాదం కూడా దొరకలేదని కొంచెం బాధ అనిపించింది. లాస్ట్ మేము ఇంటికి వెళ్ళిపోతాం అనుకునే టైంలో శివుడాజ్ఞ లేని చీవేర పుట్టదు అంటారు కదా. ఇప్పుడు శివుడు ఆజ్ఞాపించింది కాబట్టి లడ్డు దొరికింది. అదృష్టం అని చెప్పొచ్చు. అదృష్టం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. కుగ్గరామన్నా కదా. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఈ రోజు అయితే గుట్ట ఎక్కినాం. ముష్పట్ల మీ ఊరు రాయబాయ్. ఇక్కడైతే ముష్పట్ల అనేది మా తోట పక్కనే అనమాట గుడి. ఇక్కడైతే సబ్స్క్రైబర్ అంట ఎప్పటి నుంచో చూస్తురట. మా ఊరు పక్కనే మాది కూడా పక్కనే కదా. కానీ ఇప్పుడు మేము మోత్కూరులో ఉండడం వల్ల మీరు అందరూ పట్టలేకపోతున్నారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదైతే బుగ్గరామన్న గుట్ట అనమాట. గుట్ట ఎక్కినాం, అంతా అయిపోయింది. పాలాడు తోట అయితే ఏడుందంటే మీది ఆడుంది తోట స్ట్రైట్ గా ఏదా నీకు కనిపించింది. దిగుతున్నావు. అయిపోయిందా దర్శనం? చిన్న మనం చిన్న పోతేనే అమ్మో మా శ్రీజ అంటే కన్ను వెనకమ్మటే ఉంటుంది. అప్పుడే ఎక్కటప్పుడు అన్న ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇంకా వీడియో లేకపోతే నాడుకైతే పోతున్నా. అందరు వస్తూ రావాలని మిస్ అయ్యిరా. అగో అంజనా జిలేబీ మిస్ అయిపోయింది. శ్రీజ ఓ శ్రీజ కొద్దిగా అవుపిస్తుంది. ఇప్పుడు ఏముండదు.
ఈయన కదా చెల్లప్పుడు తీసుకున్నా అన్నదానం చేస్తున్నారు దొరకలేదని బాధపడ్డాము కానీ ప్రసాదం పెట్టారు అన్నం పెట్టారు అదృష్టం అంటే మనది పోయినసారి కూడా మన ప్రసాదాలు ఇగో అన్ని తిన్నాం అంతా కంప్లీట్ అయిపోయింది ఇగో ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం తిన్నారు ఆల్రెడీ పిల్లలు ఇద్దరు తిన్నారు వాళ్ళకి పెట్టకుండా తింటారు నాకు వాళ్ళు తిన్నారు పుల్ ఎందుకు అంటే మళ్ళీ ఐస్ క్రీమ్ ఇయ్యలేమో తింటుంటే ఏదైనా ఎట్లా అనిపించింది శ్రీజ? మస్తు అనిపించింది అట్లా ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం మేమైతే ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికే కానీ ఈసారి శ్రీజతో వచ్చినాం సాయి ఇచ్చిండు మా అజయ్ కూడా వచ్చిండే ఇగో పల్లవి కదరా అందరితో కలిసి వచ్చినాం ఇక్కడ చాలా మంది మీ వీడియోస్ చూస్తామని మీ సబ్స్క్రైబర్స్ అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు అట్లా చెప్పినప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది మమ్మల్ని చూసి వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మాతో మాట్లాడితే మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అదేందో తెలియదు కానీ మా సాయి కలిసినప్పుడల్లా ఐస్ క్రీమ్ తింటున్నాం మేము మూడోసారి ఓకేనా మరి గుట్ట ఎక్కినప్పటి నుంచి దిగి ఇక్కడికి వచ్చి తిని అయిపోయినంత వరకు వీడియో అయితే తీసినాం కదా ఇంతవరకు ఓపికతో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా మరి అందరం కలిసి బాయ్ చెప్పుదాం బాయ్